రాజకీయాల్లో ఉన్నప్పుడు దట్టు రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లైనా హైదరాబాద్లోనే బతుకుతున్నప్పుడు రెండు రాష్ట్రాలకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. కోనసీమను చూసే తెలంగాణ వాళ్ళకి కన్ను కుట్టింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఇలాంటి డైలాగులు కొడితే అబాస్ పాలయ్యేది ఎవరు? ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఫోన్ దృష్టి ఏడ తగులుతుంది. అటువంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశారు కదా. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరి మీద ఎవరు డిపెండ్ అయ్యారు? కోనసీమ నుంచి హైదరాబాద్కి వస్తున్నారా, హైదరాబాద్ నుంచి కోనసీమకి వెళ్తున్నారా ఇవాళకి అని అడిగేసరికి ఏపీ పరిస్థితి ఎంత డెలికేట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది ఒక ఎలిమెంట్ అయితే, రెండోది రాజకీయాల్లో ఉన్నప్పుడు దట్టు కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు తెలుగు ఎమోషన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదో స్వీపీగా జస్ట్ లైక్ దట్ మాట్లాడేయకూడదు అని ఈ ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేసింది. మరి కోనసీమ డేలా పడింది అని అనుకుంటే గనక రిజర్వేట్ చేయడానికి మళ్ళీ పచ్చగా మార్చేందుకు మీ అధికారాన్ని వాడొచ్చు కదా. ఇదిగో ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ప్రకటించి ఉండొచ్చు కదా. పక్క రాష్ట్రం గురించి కామెంట్లు ఎందుకు?